పదునైన రాయి గుచ్చుకుంది. రేపు సైతాన్ సింగ్ శాశ్వతంగా నా దారిలో ఉన్న అతిపెద్ద రాయిని తొలగించేస్తాడు. ఇప్పటికీ నోరు చేదుగానే ఉంది. వీళ్ళు కాకరకాయ రసం, నిమ్మరసం అని ఏంటంటో తాగించారు. నా మెదడు కూడా పనిచేయడం మానేసింది. తెలివి కోసం ఇలాంటివి తాగిస్తారా? రామా, రేపు తెలివి కాదు ఖడ్గం ఆట. సైతాన్ సింగ్ మెరుపు వేగంతో ఖడ్గాన్ని దూస్తాడు. నువ్వు కొంచెం ఆలోచించాల్సి ఉంటుంది రామా. నువ్వు నిశ్శబ్దంగా ఉంటే కదా నేనేదైనా ఆలోచించేది. నేను శ్రద్ధగా ఆలోచించుకోవాలి. నువ్వు నోరు మూసుకో. ఆలోచించు రామా, ఆలోచించు 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 ఆలోచించు. మణి గుర్తుపెట్టుకో, మనం దాక్కుని మొత్తం తెలుసుకోవాల్సిందే. అవును, పండిత్ రామకృష్ణ సైతాన్ సింగ్ నుంచి తప్పించుకోవడానికి ఏమేమి ఏర్పాట్లు చేస్తున్నాడో తెలుసుకోవాలి. వీళ్ళిద్దరు ఇక్కడేం చేస్తున్నారు? మనం తెలుసుకున్న తర్వాత అన్ని సైతాన్ సింగ్ కి తెలియచేయాలి. దాంతో సైతాన్ సింగ్ పండిత్ రామకృష్ణ డోలు వాయిస్తాడు. పద పద, వెనక్కి పద, వెనక్కి నుంచి చూద్దాం. ఎవరు మీరిద్దరు? వెనక్కి తిరగొద్దు. వెనక్కి తిరిగితే మీ ఇద్దరిని చెట్లలాగా మార్చేస్తాను. నేను ఈ వృక్షం యొక్క ఆత్మని. మీరు నిజం చెప్పండి. మీరిద్దరూ ఇక్కడ ఏం చేస్తున్నారు? మీరు నిజం చెప్పలేదంటే నేను మాత్రం నిజంగానే మిమ్మల్ని శాశ్వతంగా వృక్షాల్లా మార్చేస్తాను. జాగ్రత్త. అంత పని చేయకండి, మమ్మల్ని వృక్షాల మార్చకండి. వృక్ష ఆత్మగారు, గురుగారు మమ్మల్ని ఈ విషయం చెప్పొద్దని అన్నారు. మేము పండిత రామకృష్ణ మీద కన్నేసి ఉంచడానికి వచ్చాం. ఏం తెలుసుకోవడానికి వచ్చామంటే ఆయన సైతాన్ సింగ్ తో పోరాటానికి ఏమేమి ఏర్పాట్లు చేస్తున్నాడో తెలుసుకోవడానికి. క్షమించండి మమ్మల్ని. అలాగే అన్ని విషయాలు తెలిసిన తర్వాత సైతాన్ సింగ్ కి మొత్తం చెప్పండి. ఇప్పుడు కదలకుండా నిలబడండి. నిలబడ్డాం. నేను యుద్ధం కోసం ఏర్పాట్లు చేసుకోవాలి కదా. ఇప్పటి వరకు ఏమీ ఆలోచించలేదు.